నీ యొక్క నోటి మాటతోటి నీ లైఫ్ లో ప్రతిదీ కూడా క్రియేట్ కాబోతుంది యేసు నామంలో. నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది నీ కోసం అది రిలీజ్ అయ్యేటట్లు దేవుని యొక్క శక్తిని నేను విడుదల చేస్తున్నా. నీ యొక్క లైఫ్ అనేది నీకు ఇష్టమైనట్లుగా దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు రూపొందించుకునేటట్లు దేవుడు నిన్ను రూపొందించినాడు. నీ లైఫ్ అనేకులకు బ్లెస్సింగ్ గా ఉండేటట్లు, అనేకులకు దేవుని యొక్క పవర్ ద్వారా నీ యొక్క అభిషేకం వారి మీదకి రిలీజ్ అయ్యేటట్లు నేను ఈ రోజు స్పెషల్ గా బ్లెస్సింగ్స్ ని రిలీజ్ చేయబోతున్నా. నువ్వు ఉన్న ప్లేస్ లోంచి దేవుడు నిన్ను ఇంక్రీజ్ చేయబోతున్నాడు. నువ్వు ఉన్న ప్లేస్ లోంచి దేవుడు నిన్ను ఎగ్జాల్ట్ చేయబోతున్నాడు. ఎందుకోసం అంటే దేవుని యొక్క బలమైనటువంటి ఆయన యొక్క చర్చ్ లాగా, ఆయన సంఘంగా, ఆయన యొక్క వధువులాగా, ఆయన యొక్క పెళ్లి కుమార్తె లాగా దేవుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క మహిమ వస్త్రాన్ని యేసు నామములో మీ అందరి మీదకి నేను రిలీజ్ చేస్తున్నా. దేవుని యొక్క పిల్లలారా, నీ లైఫ్ అనేది నువ్వు ఊహించిన దానికంటే స్పెషల్ గా ఉండేటట్లు ఆయన యొక్క అభిషేకాన్ని నీ మీదకి నేను విడుదల చేస్తున్నా. నువ్వు ముందున్నటువంటి పితరులను, నువ్వు ఎవరినైతే నువ్వు ఫాలో అవుతున్నావో, అది బైబిల్లో ఉన్న నీ ముందున్నటువంటి నీ యొక్క పితరులను నువ్వు ఫాలో అయ్యేది సేమ్ అదే ఇంపార్టేషన్ ని యేసు నామములో నేను మీ అందరి మీదకి రిలీజ్ చేస్తున్నా. దేవుని యొక్క పవర్ఫుల్ వెసల్స్ లాగా మిమ్మల్ని నేను బ్లెస్ చేస్తున్నా. నువ్వు అడుగు పెట్టిన ప్లేస్ లో దేవుని యొక్క హెవెన్ నీ కోసం డౌన్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. నువ్వు ఉన్న పరిస్థితిలో దేవుని యొక్క ఏంజెల్స్ నీ ముందు అపియర్ అయ్యేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. దేవుని యొక్క దూతలు ఆయన ఆజ్ఞాపించేటువంటి పని నీ విషయంలో ఏదైతే ఉన్నదో దాన్ని చేయుటకు టైం రిలీజ్ అయిపోయింది. ప్రపంచ భూమి మీద, భూమి కొనలను ఆనుకొని దేవుని యొక్క దూతలు ఆయన యొక్క శిష్యుల కోసం, ఆయన పిల్లల కోసం, ఆయన యొక్క సంఘం కోసం ఆతురతోటి పరిగెడుతుండగా దేవుని యొక్క అభిషేకం ద్వారా నిన్ను చూసినప్పుడు వాళ్ళు ఆగిపోబోతున్నారు. నీ దగ్గర వాళ్ళు స్ట్రక్ అవబోతున్నారు. ఎందుకోసం అంటే కింగ్డమ్ అనేది, దేవుని యొక్క ఆ హెవెన్ పవర్ అనేది నీ ద్వారా దేవుని యొక్క శక్తి పవర్ఫుల్ గా రిలీజ్ అవుతుందని వాళ్ళు చూసినారు కాబట్టి నీ విషయంలో వాళ్ళు స్టాండ్ అవుతున్నారు. నీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క మెరకల్ని, అది భూమి మీదనే గాని భూమి పైననే గాని దేవుని యొక్క ఆత్మ ద్వారా నీ లైఫ్ లోనికి యేసు నామములో రిలీజ్ అయ్యేటువంటి అభిషేకాన్ని నేను చూస్తున్నా. హల్లెలూయా. నీ జీవితం అనేది దేవుడు పెట్టినటువంటి దీపం. నీ లైఫ్ అనేది దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్. నువ్వు అన్ని విషయాలను నువ్వు దాటుకొని వెళ్తున్నావంటే సంథింగ్ ఏదో ఇంకా బిగ్గర్ దాంట్లో నువ్వు ప్రవేశించబోతున్నావు. నువ్వు ప్రతి ప్లేస్ లో కూడా వాటిని ఓడించి నువ్వు బయటకు ముందుకు దూసుకొని వెళ్తున్నావంటే దేవుని యొక్క బిగ్ డోర్ లోనికి నువ్వు ప్రవేశించబోతున్నావు. ఆ విధంగా దేవుని యొక్క మైటీ పవర్ఫుల్ అనాయింటింగ్ ని యేసు నామములో నీ మీదకి నేను విడుదల చేస్తున్నా. నీ పక్కన 1000 మంది కూలినా, నీ కుడి పక్క 10,000 మంది కూలినను దేవుని యొక్క గ్లోరీ మాత్రం నీ మీద అదే విధంగా ఉండబోతుంది. దేవుడు ఏ విధంగా అయితే ఏంజెల్స్ ని నీ కోసం అపాయింట్ చేశాడో అదే విధంగా నీ లైఫ్ లో ఎక్కడైనా అదే విధంగా దేవుని యొక్క దూతలు నీ కోసం ప్రత్యక్షమై నీకు కావాల్సిన ప్రతి ఒక్క అద్భుతాన్ని నీకు అనుగ్రహించబోతున్నారు. ఇది నీ టైం. నీ యొక్క అద్భుతాన్ని నువ్వు సొంతం ఎక్స్పీరియన్స్ చేసే టైం. బైబుల్ డేస్ లోనికి నువ్వు ఎక్స్పీరియన్స్ తోటి నువ్వు చెప్పేటువంటి టైం. వాక్యాన్ని వాక్కుగా మార్చబడి దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు చెప్పేటువంటి టైం అనేది దేవుడు నీ లైఫ్ లోనికి రిలీజ్ చేయబోతున్నాడు. ఫెయిత్ అనేది అందులోంచి కనబడినప్పుడు నువ్వు ఫెయిత్ అని చూస్తావు, కానీ అందులోనికి ఎంటర్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్, అందులోనికి నువ్వు ప్రవేశించిన తర్వాత అదే ప్రత్యక్షత, అందులోనికి నువ్వు దూసుకుని వెళ్ళిన తర్వాత అదే బిగ్ టెస్టిమోనీ యేసు నామములో నేను రిలీజ్ చేస్తున్నా. యేసు రక్తంతో నేను రిలీజ్ చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను దేవుని యొక్క చర్చ్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. ఆత్మీయ చర్చ్ లాగా నేను నా పిల్లలారా మిమ్మల్ని అందరినీ నేను ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. ఎందుకంటే దేవునికి విల్లింగ్, దేవునికి ఇష్టమై ఉన్నది ఆయన యొక్క ఆత్మీయ కట్టడాలుగా మిమ్మల్ని మార్చివేయట. ఆత్మీయ కట్టడాలు, ఆత్మీయ పిల్లర్స్ లాగా నేను మిమ్మల్ని నేను నిర్మిస్తున్నా. యెహోవా యొక్క ఆత్మీయ బిల్డింగ్ లాగా నేను మిమ్మల్ని బిల్డ్ చేస్తున్నా. యేసు నామములో ఆయన యొక్క శక్తి అనేది
పవర్ఫుల్ గా నీ మీదకి ఫ్లో అవుతుంది. అది ఏ ప్లేస్ లో నుంచైనా అది దూసుకుని నీ మీదకి రిలీజ్ కాబోతుంది. అది ఎన్ని ఆబ్స్టికల్స్ అయినా దాటుకుని నిన్ను టచ్ కాబోతుంది దేవుని యొక్క శక్తి. యేసు నామములో ఈ రోజు నేను స్పెషల్ గా నిన్ను ఆశీర్వదిస్తున్నా, నీ మీద ఇంపార్టేషన్ చేస్తున్నా, నేను అభిషేకిస్తున్నా, నీ యొక్క తలను నేను న్యూగా అనౌన్స్ చేస్తున్నా, నీ యొక్క టంగ్స్ ను నేను న్యూగా ఇంక్రీజ్ అయ్యేటట్లు నేను డిక్లేర్ చేస్తున్నా. దేవుని యొక్క వాక్ అనేది నీ జీవితంలో గ్రేట్ వారియర్ లాగా నిన్ను ట్రాన్స్ఫార్మ్ అయ్యేటట్లు ఆజ్ఞాపిస్తున్నా. పవర్ఫుల్ మైటీ దేవుని యొక్క వెపన్స్ అన్ని యేసు రక్తంతో నీకోసం నేను రిలీజ్ చేస్తున్నా. హల్లెలూయా. నీ ముందు ఉంచబడినది అది బ్లెస్సింగ్, నీ ముందు ఉంచబడినది అది ఆశీర్వాదకరమైనది. అందుకోసమనే ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నీ ముందు, నీ వెనక, నీ రైట్ హ్యాండ్, నీ లెఫ్ట్ హ్యాండ్, ఎక్కడ ఏదైనా దేవుడు నిన్ను తన కౌగిలిలో ప్రొటెక్ట్ చేసుకోబోతున్నాడు. తన యొక్క కవచం లాగా నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాడు. ఆయన యొక్క టెంపుల్ లాగా దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. ఆయన యొక్క దేవాలయం మందిరం లాగా దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడు. అందుకోసమని నువ్వు నిలబడినటువంటి ప్లేస్ లో దేవుని యొక్క అగ్ని అభిషేకం పవర్ఫుల్ గా రిలీజ్ అవుతుంది. హెవెన్స్ నీకోసం ఓపెన్ అవుతున్నాయి. భూమి మీద ఏదైనా నీ మాటకు ఒబే అవబోతుంది. ఇది నీ టైం. అందుకని ఇది నీ టైం. దేవుడిని నువ్వు స్పెషల్ గా చూస్ చేసుకున్నటువంటి టైం. నీ జీవితాన్ని నేను ఒక బుక్ లాగా నేను ఓపెన్ చేస్తున్నా, ఒక బుక్ లాగా నేను తెరుస్తున్నా. నీ యొక్క లైఫ్ లో అనేకమైనటువంటి సైన్స్ అండ్ మిరకల్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి వండర్స్ ఉన్నాయి, అనేకమైనటువంటి హిస్టరీ మిరకల్స్ ఉన్నాయి. నీ బుక్ ని నేను ఓపెన్ చేసిన, నీ యొక్క బుక్ లో నీ గురించి ఏదైతే ఉన్నదో నేను దాన్ని ఇప్పుడు ప్రవచిస్తున్నా. దేవుడు రాసినటువంటి అద్భుతాలు, దేవుడు చేయబోయే నీ పట్ల, నీ విషయంలో చేయబోయే అద్భుతాలు అందులో రాయబడి ఉన్నవి. నీ జీవితంలో, నీ ఫ్యూచర్ లో నువ్వు చేయబోయేటువంటి సైన్స్ అండ్ సూచనలను, అద్భుతాలను దేవుడు ఆ బుక్ లో రాయబడి ఉంచినాడు. నేను మాట్లాడుతున్నా, అది ఒక ఆత్మీయ బుక్, అది ఒక స్పిరిచువల్ బుక్. అది యేసు రక్తంతో రాయబడింది, యొక్క బ్లడ్ ద్వారా అది ముద్రించబడింది. నేను ఏదైతే మాట్లాడుతున్నానో నీ జీవితంలో దేవుడు నీ కోసం రాయబడినటువంటి ఆ బుక్ అన్నది నీ కోసం అది తెరవబడింది, అది ఓపెన్ అయింది, అది ఓపెన్ అయింది. దేవుని యొక్క బిడ్డలారా, ఆ బుక్ అనేది మీ విషయంలో తెరవబడింది. అది స్పిరిచువల్ దేవుని యొక్క కింగ్డమ్ కి సంబంధించినటువంటి బుక్. అది దాంట్లో నువ్వు చేయబోయే ప్రతి ఒక్క అద్భుతాలను, వండర్స్ ని, సూచనలను, మహత్కార్యాలను, భూమి మీద ఫ్యూచర్ లో చేయబోయే ప్రతి దాన్ని దేవుడు పర్టికులర్ గా మీ యొక్క నేమ్స్ కోట్ చేస్తూ ఆ బుక్ లో రాయబడి ఉన్నాయి. ఆయన బ్లడ్ ద్వారా ఎందరైతే ఆత్మను పొందితిరో వాళ్ళందరూ ఎబిలిటీ, వాళ్ళందరికీ దేవుని యొక్క శక్తిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. వారందరూ దాన్ని చేయుటకు దేవుడు తన యొక్క ఆర్మీ ఫోర్స్ ని మీ పట్ల రిలీజ్ చేస్తున్నాడు. థ్యాంక్ గాడ్. దేవుడు ఇచ్చినటువంటి ఆ పవర్ఫుల్ వారియర్స్ కై నువ్వు చెయ్యలేని దాన్ని దేవుని యొక్క డ్రీమ్, ఆయన ఏదైతే డ్రీమింగ్ చేశాడో నీ విషయంలో అది నువ్వు మాత్రమే చేయడానికి దేవుడు తన యొక్క హెవెన్లీ ఫోర్స్ ని నీ కోసం రిలీజ్ చేస్తున్నాడు. ఆత్మ చెప్పే మాట ప్రతి ఒక్క చెవి గలవాడు వింటున్నాడు. ఆత్మీయ చెవితోటి ప్రతి ఒక్కరూ దాన్ని గైకుంటున్నారు. దేవుడు నీ జీవితాన్ని ఒక అందమైన బుక్ లాగా, స్పిరిచువల్ ఒక స్పిరిట్ తోటి కూడినటువంటి బుక్ లాగా దేవుడు తయారు చేసినాడు. అది కేవలం నీ పేరు రాయబడినటువంటి బుక్. అది నేను ప్రేయర్ చేస్తున్నా, ఎక్కువగా ఏ ఒక్కరు కూడా దేవుడు ఇచ్చినటువంటి అద్భుతాలను, దేవుడు ఇచ్చినటువంటి లైఫ్ ని ఎవ్వరు కూడా గివ్ అప్ చెయ్యొద్దు అని, ఎవరు కూడా దయ్యానికి ఆ నవ్వు ఇవ్వొద్దని నేను ప్రేయర్ చేస్తున్నా. యెహోవా యొక్క ఆత్మ చేత అభిషేకించబడిన ప్రతి ఒక్కరూ దేవుడిచ్చే బ్లెస్సింగ్ ని వాళ్ళు చేసి దయ్యానికి వ్యతిరేకంగా దేవునికి మహిమకరంగా ఉండే విధంగా మీరు భూమిని, పరలోకాన్ని దేవుని యొక్క క్రీస్తు తోటి నింపబడాలని మనస్ఫూర్తిగా నేను ప్రేయర్ చేస్తున్నా. నా పిల్లలారా, దేవుడు మీకు ఇచ్చిన లైఫ్ అనేది నీ పక్కన ఎవరికీ లేనిది. దేవుడు నీకు ఇచ్చినటువంటి లైఫ్ అనేది నీ పక్కన ఎవరికీ లేనంత లైఫ్ ని దేవుడు నీకు ఇచ్చాడు. అది నీకు ఇష్టమైన వాళ్ళైనా సరే, దేవుడు నీకు ఇచ్చిన లైఫ్ మాత్రం అంత యునిక్ గా దేవుడు నీ లైఫ్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఇది 100%
నిజం, సత్యం ఇది. యేసు నామంలో ప్రతి దాన్ని దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు వదిలిపెట్టకుండా, దాన్ని గివ్ అప్ చేయకుండా, అక్కడ అక్కడ హోప్ విషయంలో నీరసం కాకుండా, ఫెయిత్ విషయంలో ఆగిపోకుండా, ఎంత ట్రబుల్ అయినా, ట్రయల్స్ అయినా, ఆటంకాలైనా, మౌంటైన్స్ వ్యతిరేకంగా వచ్చిన క్రీస్తు యొక్క పవర్ఫుల్ అభిషేకం ద్వారా నువ్వు వాటిని దాటుకుని వెళ్ళి దయ్యానికి షేమ్ అని ఫైనల్ గా నువ్వు ప్రూఫ్ చేయాలి. దేవుని యొక్క పవర్ ముందు ఏదైనా నథింగ్, జీరో అని నువ్వు ప్రూవ్ చేయాలి. అంత హై పవర్ తోటి దేవుడు నిన్ను అభిషేకం చేస్తున్నాడు. అందుకనే నిన్ను నేను సమృద్ధిగా నేను ఆశీర్వదిస్తున్నా. నువ్వు ఏ విషయంలో కూడా దయ్యానికి, ఏ విషయంలో కూడా వ్యతిరేకతకు నువ్వు దొరకకుండా, నువ్వు ఆగకుండా, ప్రతి ప్లేస్ లో కూడా నువ్వు లిబరల్ గా, స్వతంత్రంగా, ఫ్రీడమ్ గా, సక్సెస్ గా ఉండేటట్లు యేసు నామములో నేను నిన్ను బ్లెస్ చేస్తున్నా. అనేకమైన బుక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరి గురించి ఒక్కొక్క బుక్ అనేది ఉన్నది. ఇది మనము రాసిన బుక్ కాదు.